మా హ్యాపీ సండే సీక్రెట్ అండి ఇది. మేము కొన్ని వారాలుగా ప్రతి ఆదివారం కూడా బీచ్కి వెళ్తున్నాము. అయితే ఇంతకు ముందు కూడా ఎవ్రీ సండే కూడా మేము బీచ్కి వెళ్ళే వాళ్ళం, బట్ ఊరికే సరదా కోసం వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మాత్రం ఒక మంచి పని కోసం వెళ్తున్నాము. అది ఒక సీక్రెట్ ఒక రకంగా, కానీ ఇది నేను అందరితో షేర్ చేస్తున్నాను. అసలు ఎందుకు షేర్ చేస్తున్నాను, మాకు అక్కడికి వెళ్ళటం వల్ల జరిగిన మంచి ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా అదేంటి అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఉన్నది హెల్దీ వేలోని. అండ్ సండే స్పెషల్స్ ఇంట్లో ఏముంటాయి ఈ సండే అనేది నేను చూపిస్తున్నాను. అంతేకాకుండా ఒక మంచి ఫ్లేవర్, అంటే నార్మల్గా పులావులు, ఫ్రైడ్ రైస్లు, ఫ్లేవర్ రైస్లు ఇవన్నీ కూడా మనం చేతిలో ఉంటుంది, కస్టమైజేషన్ చేసుకొని హెల్దీ వేలో తినొచ్చు అనమాట. సో అలా హెల్దీ వేలో నేను ఒక రెసిపీ అయితే చేశాను. అది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. మీరు కూడా మీ ఐడియాలజీని బట్టి మీరు మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. ఇదంతా కూడా సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12 వరకు ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అయితే మేము జనరల్గా ఎప్పుడు కూడా ఎవ్రీ సండే కూడా హాలిడే కాబట్టి పిల్లలకి ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళిపోయి అక్కడ బీచ్ వ్యూ అంతా చూసేసి సరదాగా ఎంజాయ్ చేస్తాము. బట్ ఇప్పుడు కూడా మేము వెళ్తున్నాం కొన్ని వారాల నుంచి. కానీ ఎంజాయ్ చేయడంతో పాటు ఇంకా కొన్ని మంచి మంచి ఎలిమెంట్స్ అనేవి మేము మా హ్యాపీ సండేస్లో మేము చేర్చుకున్నాము. సో ఆ అంశాలన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మా సండేస్ అనేవే పూర్తిగా మార్చేసామండి. సో అవన్నీ కూడా మేము ఏంటి అసలు మొత్తం డీప్ డెప్త్లోకి వెళ్ళి ఆ సీక్రెట్స్ అన్నీ రివీల్ చేస్తాను. నార్మల్గా నేను యోగాకి వెళ్తున్నాను కదా, ఇప్పుడు మా పక్కనే ఉన్న అంకుల్ వచ్చేసి రావోజీ అంకుల్. ఈ అంకుల్ జాతకాలు చూస్తారు అండ్ చాలా నాలెడ్జ్ ఉంది, చాలా పాజిటివిటీ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ యూనివర్స్ ఇవన్నీ కూడా బాగా చెప్తూ ఉంటారనమాట. సో నాకు కూడా అందులో ఎంతో కొంత ఐడియా ఉంది కాబట్టి ఆ అంకుల్ మాటలు నాకు అర్థమవుతాయి, నా మాటలు అంకుల్కి అర్థమవుతాయి బాగా. అయితే నార్మల్గా మనం సూర్యుడి ఎండలో, అంటే సూర్యుడి యొక్క కిరణాల్లో ఉండాలి అని అందరూ అంటారు కదా. నార్మల్గా జనరల్గా అందరికీ తెలిసింది ఏంటి, విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గుతుంది, అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. సూర్యుడిని పూజిస్తే, సూర్యోపాసన చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా మనకి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఇవన్నీ కూడా నిజాలే, కానీ ఇందులో ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి నేను తెలుసుకొని అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను ఇవన్నీ విషయాలు మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో నేను ఏవైతే ఎక్స్పీరియన్స్ చేసినా నాకైతే బాగా అనిపించిందో అవన్నీ కూడా కొంతవరకు నేను ఈ వీడియోలోని నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మొత్తం చెప్పాలంటే ఈ వీడియో లెంత్ సరిపోదు. అండ్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం కూడా పడుతుంది. సో అవన్నీ కూడా నేను షేర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నంతా కూడా ఎవ్రీ సండే బీచ్ రోడ్లో, వైజాగ్ బీచ్ రోడ్లో ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చిన్న చిన్న బిట్స్ అన్నీ కూడా చేశాను. అండ్ ఉమెన్స్ డే కూడా జరిగింది ఒక సండే రోజు. సో అవన్నీ కూడా ఆ కిట్సే ఉంటాయి. నార్మల్గా మనలో అందరికీ చాలా మంచి విషయాలు తెలుసు, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఎంత బాగా ఉండాలి, లైఫ్ని ఎంత బాగా ఎంజాయ్ చేయాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, కోపం తగ్గించుకోవాలి, మన పని పట్ల బాధ్యతగా ఉండాలి, ఇవన్నీ చాలా మంచి విషయాలు అందరికీ తెలుసు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ ఎంతమంది చేస్తున్నారు, అది మనం ఎంతవరకు అందులో సక్సెస్ అవ్వగలుగుతున్నాం, తెలిసిన విషయాలను ఎంతవరకు మన జీవితంలో మనం కొనసాగిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ విషయాల్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇంక్లూడింగ్ మీ కూడా. నేను కూడా కొన్ని విషయాల్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో మెయిన్ ఏంటి అంటే సూర్యోపాసన చేయడం వల్ల ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్ డెసిషన్ మేకర్ అవుతామండి. అలాగే మనకి లైఫ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మనం ఏంటంటే చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం కదా మనుషులకి, వేరే వాళ్ళు ఏదైనా చెప్పిన విషయాలకి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మనకి ఒక విషయం రాంగ్ అని తెలిసినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అందులో తప్పటడుగులు వేస్తాం. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య చాలామంది బెట్టింగ్ యాప్లు అవి చేసేసి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఊరకనే డబ్బు వస్తుంది, ఊరకనే మనకి ఈజీ మనీ వచ్చేస్తుంది అని నమ్మేసి, అది యాక్చువల్లీ రాదు అని మనకు తెలిసినా కూడా అది మనం ఎక్కడో ఇల్యూజులేషన్ ఏదో అంటారు కదా, అలా మాటలకు పడిపోయి మనం నమ్మేసి తప్పటడుగు వేసి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. అంటే ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా. సో అటువంటి పొరపాట్లు మనం సూర్యోపాసన లేదంటే ఎవ్రీ సండే కూడా సూర్యుడి కిరణాల్లో కూర్చొని మెడిటేషన్ కానీ ఏదైనా స్తోత్రం కానీ చదువుకుంటే ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవన్నమాట.
ఇంకా అలాగే ఎవరైనా మనల్ని తప్పుదోవ పట్టాలని ట్రై చేసినా, అంటే మనతో మంచిగా ఉంటూనే మనల్ని ఏదైనా తప్పుదోవలోకి లేదా ఏదైనా ఒక ఇద్దరి మధ్య మనం వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెడుగా చెప్పినా కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది రాంగ్గా చెప్తున్నారు, సో ఇది మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మన గురించి ఏదైనా వెనకాతల చెడుగా మాట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ మనకు వచ్చేది కోపం, బాధ. సో అవన్నీ కూడా మనకు ఆ కోపం, బాధలో మనం తిరిగి ఒక మాట అనేయటమో ఏదైనా వాగ్వాదానికి దిగడమో చేస్తూ ఉంటాం కదా. అటువంటివి ఏమీ లేకుండా మన సూర్యోపాసన చేయడం వల్ల, ప్రతి ఆదివారం చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల అవన్నీ ఏంటంటే చాలా లైట్ తీసుకుంటాం. ఓకే, వాళ్ళు అలా అనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది, వాళ్ళ చుట్టూ ఉన్న ఆరా అలా ఉంది, బట్ నేను అది కాదు కదా, సో నాకు ఒక క్లారిటీ ఉంది అని ఒక మంచి మనం ఒక స్టాండ్ మీద మన గురించి మనం గట్టిగా స్టాండ్ తీసుకొని నించోగలుగుతాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్గా మనం అందరం మన శాస్త్రాల్లోని ఏమని నమ్ముతాం, సూర్య భగవానుడు కొడుకులు ఎవరు, యమదేవుడు, యముడు అండ్ శనిదేవుడు. అండ్ వీళ్ళిద్దరూ, యముడన్నా శనిదేవుడన్నా కొంచెం మనం భయపడతా ఉంటాం కదా. అయితే వీళ్ళిద్దరూ కూడా, అంటే యముడు శని కూడా ఎవరి మాట వింటారు, ఎవరికి భయపడతారు అంటే సూర్య భగవానుడికి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ తండ్రి సూర్య భగవానుడు కాబట్టి. సో మనం ఎవ్రీ సండే కూడా, అంటే ఎవ్రీ సండే అని కదా, ప్రతిరోజు చేయాలి, బట్ ఏదో ఒక వారం, రోజులో ఒక వారం, అందులోని సండే అంటే సూర్య భగవానుడికి డెడికేట్ చేస్తారు కాబట్టి నేను ఆ ఒక్క రోజుని కూడా నేను ఉపయోగించుకుంటున్నాను. అండ్ వీళ్ళిద్దరూ కూడా సూర్య భగవానుడి కొడుకులు కాబట్టి తండ్రి మాట వింటారు. అండ్ మనం సూర్య భగవానుడికి ఉపాసన చేస్తే మన దగ్గరికి రావటానికి కొంచెం భయపడతారు. అంటే ఏంటి, ఇప్పుడు యముడు అంటే ఏంటంటే ప్రాణభయం, అవును కదా. సో ఆ ప్రాణభయం అనేది ఉండదు. ఒక్కొక్కసారి మనకి ఎందుకో కానీ ఏమో ఏదైనా జరిగిపోతుందేమో ఏదో అని ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా, అది పోతుంది. ఇంకా శనీశ్వరుడు అంటే ఏంటి, సమస్యలు ఎదురవ్వడం అనమాట. సో ఆ సమస్యలు ఎదురవ్వకుండా మనల్ని మనం తయారు చేసుకోగలం ఈ సూర్య ఉపాసన చేయటం వల్ల. సో ఈ శనిదేవుడు, యమదేవుడు అనే వీళ్ళిద్దరూ కూడా కంట్రోల్లో ఉంటారు, మన దగ్గరికి రావడానికి కొంచెం ఆలోచిస్తారనమాట. ఈ వీళ్ళిద్దరు మాత్రమే కాదు, మొత్తం గ్రహాలన్నిటికీ కూడా సూర్య భగవానుడు మనకి రాజు కాబట్టి ఏ గ్రహం అయినా సరే మన దగ్గర రావడానికి, కొద్దిగా మన జోలికి రావడానికి, ఇబ్బందులు కలగజేయడానికి కొద్దిగా ఆలోచిస్తారు. సో అయితే ఇది ఒక్క రోజుతో ఒక్క వారంతో వచ్చేది, ఇది ఏంటంటే ఒక నిరంతర కృషి అనమాట. ఇది గట్టిగా నమ్మాలి. అంటే ఇప్పుడు శనిదేవుడు ఉన్నాడా, యముడు ఉన్నాడా అంటే మరి మనలో ఆ భయాలు కలుగుతున్నాయిగా, ప్రాణభయం ఉందిగా, ఏమైనా సమస్యలు వచ్చేస్తాయేమో అనేసి సమస్యలు తెచ్చుకుంటున్నాంగా. సో అవన్నీ రాకుండా చేయడానికి మన బ్రెయిన్ అలా వర్క్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. వినాయకుడిలో ఉండే లక్షణాలు, ఆ లక్షణాలనే మనం వినాయకుడిగా పూజిస్తున్నాం. లక్ష్మీదేవిలో ఉండే లక్షణాలు, ఆ లక్షణాలనే లక్ష్మీదేవి అని అంటున్నాం. ఆ లక్షణాలు మనిషిలో కూడా ఉంటాయి. సో అదే లక్షణాలు శనిదేవుడిలో ఉండే లక్షణాలు, యముడిలో ఉండే లక్షణాలు కూడా మనకు ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి సూర్యోపాసన చేస్తారు. సూర్యుడిలో ఉండే లక్షణాలు మనలో నింపుకోవటానికి సూర్యోపాసన చేస్తారు. సో ఇది నేను దేవుణ్ణి నమ్మలేని వాళ్ళకి నేను ఈ విధంగా నేను చెప్తున్నాను అనమాట. సో అదండి, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలి, బట్ ఇంకా నెక్స్ట్ మనం చాలా వీడియోస్ చేస్తాం కాబట్టి అందులో చెప్దాము. ఇంకా అయితే ఇంకొకటి ఏంటి అంటే, మేము సండే చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అంటే ఇంట్లో అయితే నాన్ వెజ్ వండటం లేదు. మెయిన్ ఏంటంటే సిరి కోసం చేస్తున్నాం అనమాట. సో తను ఒక్కరితే చెయ్యాలి అంటే ఇబ్బంది కదా, అందుకనే తనతో పాటు నేను తోడుగా ఉంటున్నాను. సో అందుకనే ఈరోజు అందరం కూడా తనని మోటివేట్ చేస్తున్నాం. అంటే ఇంట్లో నాన్ వెజ్ వండితే తనకి కూడా తినాలనిపిస్తుంది, అసలు వండకపోతే ఇంకా థాటే తనకి రాదు కదా, ఆ ఇబ్బంది తనకు కలిగించకూడదు కదా, అంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి. సో అందుకనే సండే అంతా కూడా వెజ్ స్పెషల్స్ వండుతున్నాను. అందులో భాగంగా మార్నింగే పెసరట్లు వేసేస్తున్నాను అనమాట. అండ్ నేను ఒక చాపర్ తీసుకున్నానండి, చాలా బాగుంది. ఆ చాపర్ నేను లింక్ కూడా నేను ఇస్తాను. అంటే నేను వాడిన చాపరు లేదు, వేరే చాపర్ సేమ్ అలాంటిదే, సిమిలర్గా 250 to 300 మధ్యలో ఉండొచ్చు దాని ప్రైస్. సో ఒకసారి తీసుకోండి. చాలా విధాలుగా మేము మోమోస్ చేసాము చాపర్ తోటి, ఇలాగా ఆనియన్స్ అవి చిన్న క్యారెట్ ముక్కలు ఇలా దోశల మీదకి చిన్న చిన్న ముక్కలు కట్ చేయడానికి బాగుంది. ఇంకా చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే చేస్తాను ఆ చాపర్ తోటి, మంచి రెసిపీస్ చేస్తాను. సో అవన్నీ కూడా ఆ వీడియోస్ రూపంలో వస్తాయి. సో ఉదయాన్నే చక్కగా పెసరట్లు అయ్యి వేసేసుకున్నాను, చట్నీ చేసేసుకున్నాను. మంచి చట్నీ అండి, ఇది చాలా హెల్దీ అండ్ సింపుల్ చట్నీ. ఏంటి అంటే పచ్చి కొబ్బరికాయలు, పుట్నాల పప్పు అంటే వేరుశనగపప్పు అంటారు, వేరుశనగపప్పు, చిన్న టీ స్పూన్ జీలకర్ర,
పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసామనుకోండి చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది. ఇంక దీనికి పోపు కూడా నేను పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దోశల్లో కొద్దిగా నెయ్యి ఆయిల్ కలిపి నేను కాల్చుతాను కదా దోశలు, సో అందుకనే పోపు కూడా పెట్టుకోను. సో నేను తింటుంటే దేవి వచ్చింది నా దగ్గరికి. సో తనకి పెసరట్టు అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకనే తనకు కూడా కొంచెం కొంచెం పెడతా ఉన్నాను. అయితే ఇందాకలో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు నేను ఎవ్రీ సండే వెళ్ళి చేస్తున్నాను, రోజుకి చేసినా మంచిదే, రోజుకి ఇంటి దగ్గర చేస్తాము. బట్ నేను బీచ్కి ఎందుకు వెళ్తున్నాను అంటే సండే టైం మార్నింగ్ అంటే సూర్యుడు వచ్చే టైంకి కరెక్ట్గా వెళ్ళి ఒక 15 నిమిషాలు అలాగా ఉపాసన చేసేసి వచ్చేస్తున్నాను. అండ్ తర్వాత అలా నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. మనకి అందరి దగ్గర బీచ్ ఉండదు కదా, ఇప్పుడు మాకు వైజాగ్లో ఉంటున్నాం, మేము బీచ్కి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి చాలా ఈజీగా వెళ్తున్నాం. బట్ అలా అని కాదు, ఏదైనా మీకు దగ్గరలో ఎండ పూర్తిగా మన బాడీ మీద పడే విధంగా ఏదైనా ఒక మంచి స్పేస్, ఏదైనా పార్క్ లేదంటే ఏదైనా మంచి పీస్ఫుల్గా కొద్దిగా జనాలు తక్కువగా ఉండే ఏరియాలోకి వెళ్ళి మనం ఆ సూర్యుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని నమ్మకంతో చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ అలాగే నేను ఇక్కడ ఒక మంచి రెసిపీ చేస్తున్నాను, కస్టమైజేషన్ చేసిన రెసిపీ, ఫ్లేవర్ రైస్ పులావ్ ఏదైనా సరే దీనికి పేరు. అది ఎలా చేస్తాను అనేది షేర్ చేసేస్తాను. ఒక కట్ట పుదీనా బాగా కడిగేసి మిక్సీలో వేసేసుకొని, ఒక కట్ట కొత్తిమీర వేళ్లతో సహా బాగా కడిగేసుకొని మిక్సీలో వేసేసి, కారానికి సరిపడా అంటే 2 గ్లాసుల రైస్ నేను తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. దానికి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసేసి, ఒక 2 ఇంచీల అల్లం, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసేసి, ఒక 4 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 4 లేదా 3 సరిపోతాయి, నేను 4 తీసుకున్నాను. 4 టమాటాలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది కూడా. అండ్ అలాగే నార్మల్ బేసిక్ దినుసులు అనమాట, మసాలా దినుసులు కొన్ని కచ్చాపచ్చా దంచుకున్నాను. అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ దంచుకొని, షాజీరా, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే దీనికి కొంచెం నెయ్యి వాడుతున్నాను, కొంచెం ఆయిల్ వాడుతున్నాను. ఫస్ట్ అయితే ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకొని బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను. అండ్ అలాగే నా ఫేవరెట్ జీడిపప్పు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అది ఫుల్గా రోస్ట్ అవ్వకూడదు జీడిపప్పు, ఎందుకంటే ఆనియన్తో పాటు ఫ్రై అవుతుంది. అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్ 3 పల్చగా కట్ చేసుకుని వేసేసుకొని మంచి పింకిష్ రంగులోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత నేను చేసుకున్న ఈ ఫ్లేవర్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకున్నాను. ఇది ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, నార్మల్గా వేయిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వేయించినా అందులో ఉండే మంచి పోషక విలువలన్నీ కూడా పోతాయి, అందుకని నార్మల్గా వేయించేసుకున్నాను. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్, ఈ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ మంచి రుచిని తెచ్చేది ఏది అంటే మష్రూము. అండ్ మష్రూమ్ కూడా మనకి చాలా మంచిది కదా హెల్త్కి, సో అందుకనే మష్రూమ్ వేసేసుకున్నాను. మష్రూమ్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెడితే నీరు దిగుతుంది, ఆ నీరంతా డ్రై అయ్యేంత వరకు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకొని, నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వరకు లేదా 3.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, మంచి ప్రోటీన్ కోసం మిల్ మేకర్, అలాగే కొంచెం ధనియాల పొడి, నాకు ధనియాల పొడి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, సో అందుకని కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మూత పెట్టేసి బాగా మరగాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద మరిగితే మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. అండ్ తర్వాత నానబెట్టాను, ఒక 1/2 అవర్ బాస్మతి రైస్ నానబెట్టి అది కూడా వేసేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు, మంచిగా ఉడుకు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించేసుకొని, ఒక ఉడుకు రాగానే మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ, సిమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టేసి మూత పెట్టేసేయాలి. పెట్టేసేసి ఒక్కసారి మళ్ళీ బాగా దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కింద నుంచి మీద వరకు కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది. కలుపుకొని సిమ్లో పెట్టి 15 నిమిషాలు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 15 నిమిషాలు అలా వదిలేస్తే మంచి యమ్మీ హెల్దీ ఫ్లేవర్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. ఏమండి, ఇది మనం పులావులు, ఈ ఫ్రైడ్ రైస్లు లేదంటే ఈ ఫ్లేవర్ రైస్లు మన చేతుల్లో ఉండే పని ఏంటి అంటే కస్టమైజేషన్ చేసుకొని హ్యాపీగా మనకు నచ్చిన విధంగా వండుకోవచ్చు. హెల్దీ వెర్షన్లో మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఉన్న 1-2 ఇంగ్రీడియంట్సే కొన్ని యాడ్ చేసుకొని మంచిగా టేస్టీగా తినచ్చు, హెల్దీగా తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. మనకు నాన్ వెజ్ బిర్యానీస్ కంటే ఇవి చాలా మంచిది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అందరూ కూడా. సో మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇదేనండి, మేము నలుగురం కూడా ఇదే తినేసాం. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ ఈ పెసరట్లు తినడం చాలా హెవీ ఫుడ్ కదా, సో అందుకనే ఇది కొంచెం సింపుల్గా ఒక సింగిల్ పాట్ రెసిపీ లాగా చేసేసుకొని, రైతా మంచిగా పెరుగులోని క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర,
కీరా ముక్కలు ఇలాగ ఏదైనా మనకు నచ్చిన సలాడ్, కొద్దిగా బ్లాక్ సాల్ట్ అది వేసేసుకొని, ఇంకా జీరా పౌడర్ కూడా వేసేసుకొని రైతా చేసేసుకున్నాం అనుకోండి, మంచిగా తిక్కగా చేసుకొని రైస్తో పాటు తిన్నామంటే వేడి చేయదు. సో అలా మా సండే ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ అనేది షేర్ చేశాను. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి కూడా వస్తూ ఉంటాయండి. ఇంక వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.